సలార్ హిట్ తో ప్రభాస్ గాడిలో పడ్డాడు. కల్కితో సక్సెస్ కంటిన్యూ చేయడమే కాదు 1000 కోట్ల గ్రాస్ దాటాడు. రాజా సాబ్ తో హ్యాట్రిక్ కొడతాడా లేదా అన్న డౌట్స్ కి టీజర్ సమాధానం చెప్పేసిందా? దర్శకుడు మారుతిపై ఉన్న అనుమానాలు తొలగిపోయాయా? ఇంతకీ టీజర్ ఎలా ఉందో చూసిద్దామా? 2 ఏళ్లుగా సెట్స్ పై ఉన్న రాజా సాబ్ టీజర్ కు ఎట్టకేలకు మోక్షం కలిగింది. టీజరే కాదు, సినిమా కూడా వాయిదాల మీద వాయిదాలు పడుతూ ఎట్టకేలకు డిసెంబర్ 5న థియేటర్లోకి వస్తోంది. 6 నెలల ముందే టీజర్ రిలీజ్ చేసి సినిమాపై అంచనాలు పెంచేశాడు మారుతి. లో బడ్జెట్ మూవీస్ తీసే మారుతి ప్రభాస్ ను డైరెక్ట్ చేయగలడా? ఈ డౌట్ ఫ్యాన్స్ కే కాదు, మారుతి ఇంట్లో కూడా వచ్చింది. మారుతిని తీసుకుని ప్రభాస్ రాంగ్ స్టెప్ వేశాడని అందరూ అంటుంటే ఒకానొక దశలో ప్రాజెక్టు వదిలేద్దామని అనుకున్నానని, ప్రభాస్ ఇచ్చిన సపోర్ట్ తో సినిమా తీశానన్నాడు మారుతి. ప్రభాస్ ఎనర్జెటిక్ స్టెప్లేసి రొమాన్స్ చేసి చాలా కాలమైంది. మైథలాజికల్ మూవీ కావడంతో ఆది పురుష్ లో ఆ ఛాన్స్ లేదు. సలార్, కల్కిలో ప్రభాస్ కు హీరోయిన్ అంటూ ఎవ్వరూ లేరు. దీంతో జస్ట్ ఫర్ చేంజ్ కోసం ఇద్దరు హీరోయిన్స్ ను పెట్టగలవా అని ప్రభాస్ అడగడంతో ఇద్దరు కాదు 3 హీరోయిన్స్ ను పెట్టాడు దర్శకుడు. హీరోయిన్స్ తో వచ్చే పాటలను తీయాల్సిందే. ముందు నుంచి చెప్పినట్టే హారర్ కామెడీగా టీజర్ సాగింది. బుజ్జిగడలో డార్లింగ్ కామెడీ స్టైల్ తీసుకుని పాన్ ఇండియా ఎంటర్టైన్మెంట్ తీశామన్నాడు దర్శకుడు. మారుతి ఎలా తీస్తాడో, డార్లింగ్ ను ఎలా చూపిస్తాడోనన్న భయాన్ని రాజా సాబ్ టీజర్ పోగొట్టి ఎక్స్పెక్టేషన్స్ ని పెంచేసింది. ఈ హారర్ ఎంటర్టైనర్ కు తమన్ మ్యూజిక్ ఇస్తున్నాడు. పవన్ కళ్యాణ్ చేతిలో ఉన్న 3 సినిమాలు ఒకదాని తర్వాత మరొకటి పూర్తి చేస్తున్నాడు. మరో సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇస్తాడా లేదా అన్న టాపిక్ అప్పుడే స్టార్ట్ అయిపోయింది. ఈ 3 సినిమాలతో పాటు ఆల్రెడీ ఇంకో సినిమాకు సైన్ చేశాడు పవన్. ఈ ప్రాజెక్ట్ ని అనౌన్స్ చేశారు కూడా. బయటకి 3 సినిమాలే కనిపిస్తున్నాయి. కనిపించని ఆ 4వ సినిమా ఏంటి చూద్దామా? హరిహర వీరమల్లు, ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్ ఈ 3 కాకుండా పవన్ 4వ సినిమా చేయాల్సింది. సురేంద్రరెడ్డి దర్శకత్వంలో రామ్ తల్లూరి మూవీని ప్రకటించారు కూడా. ఏజెంట్ కు ముందే పవన్ కళ్యాణ్ తో సినిమా కమిట్ అయ్యాడు దర్శకుడు. ఏజెంట్ డిజాస్టర్ తర్వాత పవన్ తన డెసిషన్ మార్చుకున్నాడనుకుంటే సురేంద్రరెడ్డి డైరెక్షన్ లో నటించడానికి ముందుకొచ్చాడు. రామ్ తల్లూరి నిర్మాత కాగా సినిమా కోసం తీసుకున్న కొత్త ఆఫీస్ పూజ చేసిన స్టిల్స్ రిలీజ్ చేశారు. సురేంద్రరెడ్డి చిరంజీవితో తీసిన సైరా టీజర్ కు పవన్ వాయిస్ ఇచ్చాడు. ఏజెంట్ రిలీజ్ అయి 2 ఏళ్లు దాటినా సురేంద్రరెడ్డి మరో మూవీ చేయలేదు. పవన్ తో సినిమాను అందరూ మర్చిపోయారు. ఎంతో మంది హీరోలకు కథలు చెప్పినా ఏదీ వర్కౌట్ కాలేదు. హరీష్ శంకర్ కు ఉస్తాద్ భగత్ సింగ్ లా సురేంద్రరెడ్డికి పవన్ కళ్యాణే దిక్కవుతాడేమో చూడాలి మరి. ఉస్తాద్ భగత్ సింగ్ 10% మాత్రమే షూటింగ్ పూర్తి కావడంతో ఈ ప్రాజెక్టు ఉండదన్న ప్రచారం జరిగింది. చివరికి ఉస్తాద్ కు డేట్స్ ఇచ్చిన పవన్ 2 నెలల్లో తన పార్ట్ షూటింగ్ పూర్తి చేయనున్నాడు. ఈ లెక్కన 3 ఏళ్ల క్రితమే ప్రకటించిన సురేంద్రరెడ్డి మూవీ కూడా పవన్ చేస్తాడా లేదంటే 3 సినిమాలు పూర్తి చేసి రాజకీయాల్లో మళ్లీ బిజీ అయిపోతాడేమో చూడాలి మరి. సంక్రాంతికి డాకు మహారాజ్, సంక్రాంతికి వస్తున్నాం హైప్ తో రిలీజ్ అయ్యాయి. ఆ తర్వాత తండేల్, మ్యాడ్ స్క్వేర్, హిట్ 3 క్రేజీ మూవీస్ గా విడుదలై మంచి ఓపెనింగ్స్ రాబట్టాయి. హిట్ 3 తర్వాత థియేటర్స్ లో కల తప్పింది. మళ్ళీ జనాలను థియేటర్స్ కి రాబట్టే సినిమా ఏది చూద్దామా? సార్ తర్వాత ధనుష్ తెలుగులో నటిస్తున్న సినిమా కుబేరా. లవ్ స్టోరీ తర్వాత 3 ఏళ్లు గ్యాప్ తీసుకుని శేఖర్ కమ్ముల తీస్తున్న సినిమా ఇది. ఏడాదికి పైగా సెట్స్ పై ఉన్న ఈ సినిమా 20న థియేటర్లోకి వస్తోంది. పెద్దగా క్రేజ్ లేకపోయినా ఆ మధ్య టీజర్, రీసెంట్ గా వచ్చిన ట్రైలర్ సినిమాకు క్రేజ్ తీసుకొచ్చాయి. శేఖర్ కమ్ముల ఏషియన్ సినిమాస్ తో కలిసి సొంత బ్యానర్ అమిగో క్రియేషన్స్ బ్యానర్ లో కుబేరను పాన్ ఇండియాగా తీశారు. క్రేజీ మ్యూజిక్ డైరెక్టర్స్ వైపు వెళ్లని శేఖర్ కమ్ముల ఫస్ట్ టైం స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ కమ్ నేషనల్ అవార్డు విన్నర్ దేవిశ్రీతో వర్క్ చేశాడు. 2 నిమిషాల ట్రైలర్ చూస్తుంటే కథలో ఏదో ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉందన్న ఫీలింగ్ ను కలిగించాడు ఈ సెన్సిబుల్ డైరెక్టర్. కుబేరా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ముఖ్య అతిథిగా వచ్చిన రాజమౌళి మాట్లాడుతూ శేఖర్ అంటే తనకెంతో గౌరవమని అన్నాడు. తాను నమ్మే సిద్ధాంతాలకి చేసే సినిమాలకి సంబంధమే ఉండదని, కానీ శేఖర్ కమ్ముల మాత్రం తన సిద్ధాంతాలకు తగ్గట్టే సినిమాలు తీయడంతో పాటు అలాగే తన జీవితాన్ని గడుపుతున్నారని, అందుకే ఆయనంటే ఎంతో గౌరవమని అన్నాడు. తన ప్రతి సినిమాను కొడుకు కూతురుతో పోల్చే శేఖర్ కమ్ముల కుబేరా తల్లి ప్రేమతో సమానమని అన్నాడు. గొప్ప సినిమా చూడబోతున్నామని అన్నాడు. హిట్ 3 తర్వాత తెలుగులో ఎన్ని సినిమాలొచ్చినా ఓపెనింగ్స్ కూడా రాలేదు. కరోనా తర్వాత వచ్చిన లవ్ స్టోరీ భారీ ఓపెనింగ్స్ తీసుకొచ్చి థియేటర్స్ కు ఊపిరిపోసింది. ప్రస్తుతం తెలుగు ఆడియన్స్ సినిమాలకు దూరంగా ఉంటున్నారు. థియేటర్స్ వైపు చూడటం లేదు. సంక్షోభంలో ఉన్న తెలుగు సినిమా ఇండస్ట్రీ కుబేరతో కోలుకుంటుందేమో చూడాలి మరి. సీనియర్ హీరోస్, స్టార్స్, యంగ్ హీరోస్ ఇలా అందరూ బిజీగానే ఉన్నారు. ఎవరికి వాళ్ళు రిలీజ్ డేట్స్ ఇచ్చేశారు. క్షణం తీరిక లేకుండా షూటింగ్స్ చేసేస్తున్న ఆ హీరోస్ ఎవరు?
ఏ సినిమాలు సెట్స్ పై ఉన్నాయో చూసేద్దామా? చిరంజీవి అనిల్ రావిపూడి సినిమాకు టైటిల్ పెట్టకపోయినా షూటింగ్ మాత్రం శరవేగంగా దూసుకుపోతుంది. 2026 సంక్రాంతికి వచ్చేస్తున్నామని మాట ఇవ్వడంతో ఓ ప్లాన్ ప్రకారం షూటింగ్ పూర్తి చేసే పనిలో ఉన్నారు. ప్రెజెంట్ ముసోరిలో ఉన్న టీం సీన్స్ తీసే పనిలో ఉన్నారు. ఇప్పటి వరకు చిరంజీవి క్యాథరిన్ పై సన్నివేశాలు షూట్ చేయగా మంగళవారం నుంచి నయనతార జాయిన్ అవుతోంది. బాలకృష్ణ అఖండ 2 సెప్టెంబర్ 25th రిలీజ్ అవుతోందని మరోసారి చెప్పారు మేకర్స్. జార్జియా స్కెడ్యూల్ పూర్తి చేసుకుని అందులో సీన్స్ నే టీజర్ గా రిలీజ్ చేసిన బోయపాటి మంగళవారం నుంచి రామోజీ ఫిల్మ్ సిటీలో షూటింగ్ జరుపుకుంటోంది. రాజమండ్రిలో లాంగ్ షెడ్యూల్ జరుపుకున్న రామ్ సినిమా ఆంధ్ర కింగ్ తాలూకా హైదరాబాద్ కి షిఫ్ట్ అయింది. ఇందులో రామ్ హీరో ఉపేంద్ర వీరాభిమానిగా నటిస్తున్నాడు. నవీన్ అనుష్కలో మిస్ శెట్టి, మిస్టర్ పోలిశెట్టి తీసిన మహేష్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మిస్తోంది. వరుస ఫ్లాప్లతో ఉన్న వరుణ్ తేజ్ సినిమా కొత్త షెడ్యూల్ కొరియాలో మొదలైంది. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో 45 రోజుల పాటు జరిగే ఈ షెడ్యూల్లో 90% షూటింగ్ పూర్తవుతుందట. సినిమాకు కొరియన్ కనకరాజు అన్న టైటిల్ పరిశీలిస్తున్నారు. క్యాలెండర్లో సంవత్సరాలు మారినా తెలుగు సినిమా ఇండస్ట్రీ సక్సెస్ పర్సెంటేజ్ మాత్రం పెరగడం లేదు. ఎప్పుడు ఏ ఏడాది చూసినా 10% ఉంటుంది. ఒక్కోసారి వరుస హిట్స్ వచ్చినా ఆపై ఫ్లాప్స్ కవర్ చేసి సక్సెస్ ని 10%కే తీసుకొచ్చేస్తున్నాయి. ఈ ఏడాది ఏ సినిమాలు బాక్సాఫీస్ ని మెప్పించాయో చూసిద్దామా? 2025 మొదలై అప్పుడే 6 నెలలు పూర్తిగా వస్తోంది. ఇబ్బడి ముబ్బడిగా స్ట్రైట్ డబ్బింగ్ మూవీస్ రిలీజ్ అయ్యాయి. ఎన్ని సినిమాలు థియేటర్లలోకి వచ్చినా ఈ 5 నెలల్లో 8 స్ట్రైట్ 3 డబ్బింగ్ మూవీస్ మాత్రమే లాభాలు తీసుకొచ్చాయి. నవ్వించిన సినిమాలను తెలుగు ప్రేక్షకులు ఆదరించారు. మ్యాడ్ స్క్వేర్ ను 21 కోట్లకు అమ్మితే 38 కోట్ల షేర్ తీసుకొచ్చింది. తెలుగు ఆడియన్స్ ఈ సమ్మర్లో హాయిగా నవ్వించిన సింగిల్ మ్యాడ్ స్క్వేర్ ను చూసి ఎంజాయ్ చేశారు. సింగిల్ అయితే డబుల్ ప్రాఫిట్ తీసుకొచ్చింది. శ్రీ విష్ణు డైలాగ్ డెలివరీ, మధు నందు రైటింగ్స్ యూత్ ను ఇంప్రెస్ చేయడంతో 18 కోట్ల షేర్ ఇచ్చారు. సినిమాను 6 కోట్లకు అమ్మితే 12 కోట్ల లాభం వచ్చింది. అది హారర్ జానర్ అయినా నవ్విస్తే చాలు ఆడియన్స్ ఓన్ చేసుకుంటున్నారు. 2.5 గంటలు ఎంజాయ్ చేయిస్తే పాజిటివ్ టాక్ తో హిట్ చేస్తారు. నిర్మాతగా మారి సమంత తీసిన శుభం హారర్ కామెడీ కారణంగా ఓకే అనిపించుకుంది. సంక్రాంతి రేస్ లో 3 పెద్ద సినిమాలు వస్తే గేమ్ చేంజర్ నిరాశపరిచింది. డాకు మహారాజ్ కు మంచి ఓపెనింగ్స్ వచ్చిన సంక్రాంతికి మొనగాడు దెబ్బకు భారీ లాభాలకు నోచుకోలేదు. సినిమాను 80 కోట్లకు అమ్మితే 82 కోట్లు వచ్చింది. సంక్రాంతికి వస్తున్నాం సంక్రాంతి మొనగాడుగా నిలిచింది. ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ థియేట్రికల్ రైట్స్ ను 42 కోట్లకు అమ్మితే 158 కోట్లు తీసుకొచ్చింది. భారీగా 116 కోట్ల లాభం తీసుకొచ్చింది. ఫిబ్రవరిలో స్టూడెంట్స్ అందరూ ఎగ్జామ్స్ ప్రిపరేషన్లో ఉంటారు. సినిమాలకది అన్ సీజన్ కావడంతో ఫిబ్రవరిలో రిలీజ్కి నిర్మాతలు ఇంట్రెస్ట్ చూపించరు. ఇలాంటి సిచ్యువేషన్స్లో వచ్చిన తండేల్ అన్ సీజన్ని జయించింది. చైతు కెరియర్లో ఫస్ట్ టైం 100 కోట్ల గ్రాస్ చూశాడు. సినిమాని 37 కోట్లకు అమ్మితే 52 కోట్ల షేర్ కలెక్ట్ చేసింది. అన్ సీజన్ లో వచ్చిన కోర్టు మూవీ కాన్సెప్ట్ తో బాక్స్ ఆఫీస్ ను జయించింది. హీరో హీరోయిన్స్ ఎవరో తెలియకపోయినా, డైరెక్టర్ కు క్రేజ్ లేకపోయినా బాగున్న సినిమాకు ఢోకా ఉండదని కోర్టు నిరూపించింది. 7 కోట్లకు బిజినెస్ జరుపుకున్న ఈ చిన్న చిత్రం 30 కోట్లు కలెక్ట్ చేసింది. ఏప్రిల్లో ఒక్క హిట్ లేదన్న బాధను మే 1న హిట్ 3 తీర్చింది. నాని కెరియర్లో భారీ ఓపెనింగ్స్ రాబట్టింది. వైలెన్స్ ఎక్కువైనా 6 రోజులు 50 కోట్ల బ్రేక్ ఈవెన్ ను దాటింది. కొన్ని చోట్ల బ్రేక్ ఈవెన్ కాకపోయినా వరల్డ్ వైడ్ 50 కోట్లకు అమ్ముడైన హిట్ 3 ఇప్పటి వరకు 62 కోట్లు తీసుకొచ్చింది. ఇక డబ్బింగ్ సినిమాల విషయానికి వస్తే 3 సినిమాలు మాత్రమే లాభాలతో బయటపడ్డాయి. మలయాళ హీరో ఉన్ని ముకుందన్ నటించిన మార్క్ లోను వైలెన్స్ హద్దులు దాటినా తెలుగులో బ్రేక్ ఈవెన్ అయింది. లవ్ టుడేతో తెలుగులో గుర్తింపు తెచ్చుకున్న ప్రదీప్ రంగనాథ్ డ్రాగన్ తో సక్సెస్ కంటిన్యూ చేశాడు. తెలుగు డబ్బింగ్ రైట్స్ ను 4 కోట్లకు అమ్మితే 11 కోట్లు తీసుకొచ్చింది. గత 130 రోజుల్లో మార్క్, డ్రాగన్ తో పాటు హిందీ నుంచి వచ్చిన డబ్బింగ్ మూవీ చావా తెలుగులో హిట్ అయింది. హిందీలో సూపర్ హిట్ టాక్ తెలుగు అనువాదానికి కలిసొచ్చింది. దాదాపు 10 కోట్ల షేర్ కలెక్ట్ చేసింది.